పదండి. పద పెద్ద బాబు. పద. మీకు సూప్ వస్తేనే నేను ఇంటి కోడలుగా ఉంటాను పెద్దబాబు గారు, లేదంటే మీరు ఒంటరవుతారు. చారీ, స్వామి వస్తున్నా. స్వామి, దీపకాంతి ఉద్దీపనానికి ఏర్పాట్లు చెయ్యండి. అలాగే స్వామి. శివోహం. నమస్కారం సిద్ధాంతి గారు. శుభం భూయాత్. యోగేశ్వర్ పండిట్ గారు, కాశ్మీర్ నుంచి మిమ్మల్ని పంపించడం చాలా ఆనందంగా ఉంది. పండిట్జీ మూలికల్ని ఇచ్చి పంపించారు సిద్ధాంతిజీ. మంచి ముహూర్తాన్ని చూసి వైద్యాన్ని అందించమన్నారు. ఈ రోజు గ్రహబలం బాగుందా సిద్ధాంతి గారు? బాగానే ఉంది, కానీ మంచితో పాటు చెడు కూడా గోచరిస్తోంది. అందుకోసమే ఇక్కడికొచ్చాను. ఆ కేతువు దేవేంద్ర పార్వతుల మీద ప్రభావం చూపకూడదన్నదే నా ఉద్దేశం. ఇంకో ముఖ్యమైన విషయం, కాశ్మీర్లో యోగేశ్వర్ పండిట్ గారి వైద్యాన్ని దేవేంద్ర నిరాకరించాడన్న విషయాన్ని అఖిలాండేశ్వరి గారికి తెలియనివ్వకండి. ముందుగానే చెప్పి మంచి పని చేశారు. అందుకే ముందుగానే బయలుదేరి వచ్చాను. దేవేంద్ర ఆ కాశ్మీర్లో వైద్యం నిరాకరించాడన్న విషయం తెలిస్తే పార్వతి మీద కోపం, ద్వేషం పెంచుకుంటారు. కలిసి బ్రతకాల్సిన జంట, వాళ్ళు విడిపోవటానికి మనం చెప్పే నిజం కారణం కాకూడదు. ఇప్పుడు కంటి చూపు వస్తే సమస్యలన్నీ తొలగిపోతాయి సిద్ధాంతి గారు. మీరు చెప్తే మంచి ముహూర్తం చూసి వైద్యం మొదలు పెడతాం. శివోహం. పద. నమస్కారం సిద్ధాంతి. నమస్కారం అమ్మా. సిద్ధాంతి గారు, ఈ రోజంతా శుభప్రదంగానే ఉంటుంది కదా? కొన్ని దుష్టగ్రహాలు ఇబ్బంది పెట్టొచ్చు అనుకుంటానమ్మా. అంటే మేమే అని కదా? మీకు మేము ఏ రోజు మంచిగా కనిపించాం కదా సిద్ధాంతి గారు? భవానీ, సిద్ధాంతి గారు గ్రహాల గురించి చెప్తే మీరెందుకు ఫీల్ అవుతున్నారు? ప్రతిదానికి భుజాలు తడుకోవడం వీళ్ళకి అలవాటే కదా డాడ్. గ్రహస్థితులను బట్టి అంచనా వేస్తారు. శని గ్రహాలు 2 ఉంటాయా సిద్ధాంతి గారు? రెండేలా ఉంటాయి? ఇండైరెక్ట్ గా మమ్మల్ని అంటున్నామని అర్థం అవుతూనే ఉంది మహి. ఆపుతారా? మనం వచ్చింది దేనికోసం? ఇక్కడ ప్రశాంతతను కూడా పాడు చేస్తారా? సిద్ధాంతి గారు, నా బిడ్డకి చూపొస్తే 25 ఏళ్ల తర్వాత జరిగే వీరభద్రస్వామి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఆతృతగా ఎదురు చూస్తున్న ఊరి జనం నిరాశకు లోనవ్వకూడదు. వైద్యం ప్రయత్నం మీద మీ ఆశలు ఆధారపడి ఉంటాయి అఖిలాండేశ్వరి గారు. మా ప్రయత్నానికి భగవంతుని ఆశీర్వాదం ఉంటే మంచి ఫలితం ఉంటుంది సిద్ధాంతి గారు. లోపలికి రండి దేవేంద్ర గారు. ఏయ్, నువ్వెక్కడికి వెళ్తున్నావు? పెద్దబాబుని మాత్రమే రమ్మన్నారు. బ్రో వెంట పారుతుండాలని మా ముందే చెప్పింది పిన్ని. నువ్వు అడ్డు తగలకు. ఆలస్యం చేయకుండా వెళ్ళండి. కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళండి పెద్దబాబు. అలాగేమ్మా. రండి. నేనిక్కడుండగా దేవ చెయ్యి పట్టుకుని వెళ్తావే? వెళ్ళు. వెళ్ళేటప్పుడు నేను మాత్రమే దేవ చెయ్యి పట్టుకుని వెళ్తాను. రాణిలు, ఇక్కడ ఎన్ని రకాల మూలికలున్నాయో చూసొద్దాం. పద. వెళ్దామా సిద్ధాంతి గారు? వీళ్ళనెందుకు వెంట పెట్టుకొచ్చారమ్మా? వద్దు అంటే ఖచ్చితంగా రావాలని ఏవో పిచ్చి ప్లాన్స్ వేస్తారు సిద్ధాంతి గారు. అందుకే రమ్మన్నాం. అదేగాక వీళ్లకు కూడా వైద్యం చేయించాలని నిర్ణయించుకున్నాం. వైద్యమా? అవును సిద్ధాంతి గారు, విషానికి విషమే విరుగుడు.
చెడుని తొలగించడానికి ఈ రోజే సరైన అవకాశం అని తీసుకొచ్చాను. నీలాంబరి రక్త మార్పిడి చేసుకోకుండానే ఈ వైద్యం ద్వారా చికిత్స చెయ్యొచ్చు అని మీరు నమ్మించండి. ఇదంతా పెద్దబాబుకి ట్రీట్మెంట్ అయ్యాక జరగాల్సిన పని. అలాగేనమ్మా. రండమ్మా. పద. పదండి. నీలు, ఇక్కడికి పేషెంట్లు వస్తారు గాని రౌడీలు వస్తారా? వచ్చిన వాళ్ళని కనుక్కోవడమేలా? బా, ఇక్కడికి వైద్యం చేయించుకోవడానికి వచ్చే రోగులకు రక్తం కళ్ళ చూసే రౌడీలకి తేడా ఉండదా ఆంటీ? నీ పిచ్చి అనుమానాలతో ఇక్కడుండే వాళ్ళకి డౌట్ వచ్చేలా చెయ్యికి అర్థం అవుతుందా? మేడం, మేడం అని ఎవరో నన్ను పిలిచినట్టయింది. తిరిగి చూస్తే ఎవరు లేరేంటి? బా ఆంటీ, నీకు కళ్ళు కనపడట్లేదు. కేరళ వైద్యం చేయించాల్సిందే. ఆ చెట్లు పొదల్లో ఉన్నారు కదా, వాళ్లే పిలిచింది మనల్ని. పద వెళ్దాం. పొదల్లోకి మనల్ని కూడా లాగేసుకుంటారేమో, కొంచెం జాగ్రత్త. కొంచెం ఆగాంటీ. ఏయ్, ఎవరక్కడ? బయటికి రండి. ఆంటీ, మీరు కోడ్ చెప్పండి. పార్వతి. కోడ్ చెప్పమంటే దాని పేరు తలుస్తున్నారేంటి నీలు? అదే కోడ్ ఆంటీ. వీళ్ళు మనవాళ్లే. మీ బాస్ అంతా చెప్పి పంపించారా? చెప్పాడు. ఎంతకీ ఆ పార్వతి ఎవరో చూపించాడు మేడం. జీరో సైజ్ మెయింటైన్ చేసే సినిమా హీరోయిన్ లా ఉంటుంది. కాకపోతే కళ్లల్లో బాధ, గుండెల్లో ఆవేదన ఉంటుంది. నువ్వు ఆగంటీ. అలా చెప్తే వాళ్ళకి ఏం అర్థమవుతుంది? చూడండి, మీ మొబైల్ కి నేను దాని ఫోటో వాట్సాప్ చేస్తాను. ముందది స్పృహ కోల్పోయేలా చెయ్యండి. ఆ తర్వాత ఎప్పుడు చంపాలో నేను చెప్తాను. మిస్ అవ్వకూడదు. అది మాత్రం ప్రాణాలతో అస్సలు బయటపడకూడదు. ఇదంతా దేవాకి కంటి చూపు రాకముందే జరిగిపోవాలి. తనకి చూపు వస్తే ఇక పార్వతిని ఎట్టి పరిస్థితుల్లో దూరం కానివ్వడు. ఎందుకంటే అతనే మా హీరో, మీరు రౌడీలు. తుక్కు రేగ్గొడతాడు. ఆంటీ, ఏంటి నోరు మూసుకోమంటావు? బెటర్. ఓకే, అర్థమైంది కదా? అర్థమైంది. మీ నెంబర్ చెప్పండి. ఓకే, ఫోటో వచ్చింది చూసుకోండి. ఓకే మేడం. డన్. వెళ్ళి ఆ పనిలో ఉండండి. పదరా. ఆంటీ, పద. అమ్మా, ఎప్పుడూ చెప్పే మాటే, మేమిచ్చే మందుల కన్నా మీ మనోబలమే బలమైంది. ప్రశాంతంగా ఉండండి. ఎటువంటి ఆలోచన చెయ్యకుండా ఈ దీపానికి అభిముఖంగా వచ్చి కూర్చోండి. రా నాన్న. మీకు చేసే వైద్యంలో 2 దశలుంటాయి. మొదటి దశలో చూపొస్తే సంతోషం. ఒకవేళ 2వ దశలోకెళ్తే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. వైద్యం కూడా పూజలా చేస్తున్న మీకు అభినందనీయం. సుముహూర్తం మొదలైంది. ప్రారంభించండి. హరహర మహాదేవ శంభో శంకర. హరహర మహాదేవ శంభో శంకర.
ఈ మూలికా చూర్ణ రసాన్ని ఇతని శ్రేయస్సు కోరేవారు తాగించండి. ఇటివ్వండి. లటుక్కున తీసేసుకోకే పార్వతి, కన్నతల్లి చేతులతో తాగించాలి. అమ్మగారు, నాను అదే అనుకున్నాను. పెద్దబాబు గారికి మీరే తాగించండి. దీపం ముందు ఇలా కూర్చోబెట్టారేంటి? వేరే అర్థాలు వస్తాయేమో. అర్థం పర్థం లేకుండా మాట్లాడకు, బయటికి వెళ్ళావు. తెలియక అడిగానులేండి అంకుల్. దీపం ముందు కూర్చొని 5 నిమిషాలు ధ్యానిస్తే శక్తిని పుంజుకుంటారు. ఆవు నెయ్యితో దీపారాధన చేసిన దీపకాంతిని చూస్తే దృష్టిలోపం కూడా రాదని అంటారు. వీరు చెప్పింది అక్షర సత్యం. విశిష్టమైన ఔషధాల చెట్ల నుంచి తీసిన తైలము ఇందులో కలిపాము. కొంతమంది మనసుల్లో ఉండే చీకట్లను తొలగించాలి అంటే ఎలా చెప్పినా అర్థం కాదులేండి. నిజమే అమ్మా. ఆయన ముందున్న ప్రమిదలన్నీ వెలిగించండి. దేవేంద్రజీ, కనురెప్పలు కొట్టకుండా చూస్తూనే ఉండండి. దృష్టి లేకపోయినా సరే అలాగే చూస్తూ ఉండండి. అలా ఎంతసేపు ఉండగలరు స్వామి? అలా చూస్తూ ఉంటే మెల్లగా స్పృహ కోల్పోతారు. కంగారు పడకండి, చికిత్సలో భాగమే అది. దీపాలు వెలిగించండి. దేవా విషయంలో నువ్వే పని చేసినా సరిగ్గా ఉండదని నాకు తెలుసు. పక్కకెళ్ళు. మహాదేవ శంభో శంకర. హర హర 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 మహాదేవ శంభో శంకర. వద్దు, కళ్ళు తుడిచే ప్రయత్నం చేస్తే ఏకాగ్రత దెబ్బతింటుంది. హర హర మహాదేవ శంభో శంకర. 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 హర హర మహాదేవ శంభో శంకర.
హర హర మహాదేవ మహాదేవ శంభో శంకర. నాన్న, బ్రో, పెద్దబాబు. దేవేంద్ర, బ్రో, నాన్న. అఖిల, ఏమైంది? బ్రో లేవండి పెద్దబాబు. పెద్దబాబు. పెద్దబాబు ఏమైందండి? పెద్దబాబు. పెద్దబాబు గారు లేవండి. పెద్దబాబు లేవండి పెద్దబాబు గారు. పెద్దబాబు గారు. పెద్దబాబు పెద్దబాబు గారు కనిపిస్తుందా? లేదు పార్వతి. అంటే 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 నీకు చూపు రాలేదా? నీకు కనపడట్లేదా నాన్న? చెప్పు పెద్దబాబు. నాన్న, లేదమ్మా. చెప్పు నాన్న. నీడలు మాత్రమే తెలుస్తున్నాయి. మొదటి దశలో చూపు రానట్టే శివశంకర. ఆ దశలో ఇబ్బందులు ఉంటాయన్నారు కదా. నాకు చూపు రావడం ముఖ్యం. ఎంత కష్టమైనా సరే భరిస్తాను. 2 దశ మొదలు పెట్టండి. ఏదైనా సమస్య ఎదురవుతుందేమోనని భయంగా ఉంది నాన్న. అవును నాన్న. భయపడకమ్మా, నాకేం కాదు. ఈ దశలో మూలికా చూర్ణం తీసుకోవాలి. అయితే ఇందులో ఇబ్బంది ఉంది. అది పనిచేయకపోతే వికటించి శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. మనిషి పిచ్చివాడయ్యే ఆస్కారం కూడా ఉంది. అఖిల, దేవా, నా బిడ్డ పిచ్చివాడు కాకూడదు. పిచ్చివాడు కాకూడదు. అమ్మా, పిచ్చివాడు కాకూడదు. రిలాక్స్ వద్దు అమ్మా. నాన్న, అమ్మా, వద్దు. నాకేం కాదు. నేను వీరభద్రస్వామి ఉత్సవాలను ప్రారంభించాలంటే నాకు కంటి చూపు రావాలి. నాకు కళ్ళు కనపడక అవస్థపడే కన్నా ప్రయత్నించి ఏడవడం నయం కదమ్మా. నాకు పిచ్చి పట్టిన లేదు. అయ్యో ప్లీజ్ అమ్మా, కాదనుకో. పెద్దబాబు, అలా మాట్లాడకు నాన్న. నీకేం జరిగినా మేము తట్టుకోలేను నాన్న. డాడ్ చీకట్లు మగ్గిపోవడం కన్నా ఆ దేవుడి మీద భారం వేయాలనుకుంటున్నాను. దేవేంద్ర నమ్మకాన్ని సడలిపోయేలా చేయకండి. మీరు ఆదరించే ఆ ఈశ్వరుడే మీకు మేలు చేస్తాడని నమ్మండి. పెద్దబాబు గారు, మీకు కాన రాకున్నా మిమ్మల్ని సంటి బిడ్డలా చూసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పిచ్చి వాళ్ళైతే పార్వతి, కంటి చూపు లేకపోయినా ఏంటి దురదృష్టమని బాధపడుతూనే ఉంటాం. ప్రయత్నించి ఫెయిల్ అయినా, పిచ్చి పట్టినా అప్పుడు నాకే బాధ ఉండదు. ఎందుకంటే ఆ స్థితిలో నాకేం తెలియదు. నాన్న, నాకు వైద్యం చేయండి. 2 దశ మొదలు పెట్టండి ప్లీజ్. పెద్దబాబు. ప్రశాంతంగా ఉండండి దేవేంద్ర. ఒక అరగంట తర్వాత 2వ దశ చికిత్స మొదలు పెడతాం. రిలాక్స్ అమ్మా. డాడ్, నాకేం కాదు. మీరు ధైర్యంగా ఉండండి. నాకేం కాదు. రిలాక్స్ అమ్మా, నాకేం కాదు. నేను చెప్తున్నాను కదా, నాకేం కాదు. చీపురాంటి పార్వతిని అఖిలాంటి వాళ్ళ దగ్గర నుంచి బయటికొచ్చేలా నువ్వు ప్లాన్ చేయి. దేవ వెంటే ఉందది. మన చేతికి మట్టంటకుండా దాన్ని క్లోజ్ చేయొచ్చు. అన్నీ చెప్పడం ఎందుకు? నువ్వే వెళ్ళి తీసుకురావచ్చు కదా. అబ్బా, నేను వెళ్ళి రామ్మా అంటే అది వచ్చేస్తుందా? మాట సాయం చేయాల్సింది నువ్వే. వెళ్ళాంటీ, వెళ్ళు. వీళ్ల గురించి గురువుగారు చెప్పారు. ఎలాగైనా ట్రాప్ చేయాలి. చేస్తా. వెళ్ళాంటీ, నా మాట విను. వెళ్ళు వెళ్ళు. సరేలే. ఏమా, సుబ్బయ్య వాళ్ళ తాలూకు మీరేనా? కాదండి. ఎవరో ఏంటో రక్త మార్పిడి అవసరం లేకుండా మూలికల ద్వారానే సమస్యను పరిష్కరించాలన్నారు.
కానీ కనబడటం లేదు ఎటు వెళ్ళారో ఏంటో. నీలమ్మా ఆ? విన్నావా? విన్నానంటీ. ఏ హలో హలో ఏమండి ఇలా రండి మిమ్మల్ని.